హిస్టారిక్ విజయాన్ని సాధించిన ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఎన్డీఏ కీలక సమావేశం నిర్వహించింది. మూడోసారి ఎన్డీఏ పక్ష నేతగా మోదీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్డీఏ ఎంపీలందరూ మోదీకి ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. దీంతో ప్రధానిగా మూడోసారి మోదీ ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియర్ అయింది. లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తోంది. అందులో భాగంగానే పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఎన్డీఏ కూటమి కీలక సమావేశం నిర్వహించింది. ఈ భేటీలో మోదీ, బీజేపీ అగ్రనేతలు సహా నితీష్ కుమార్, చంద్రబాబు వంటి మిత్రపక్షాల నేతలందరూ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీని ఎన్డీఏ పక్ష నేతగా రాజ్నాథ్ సింగ్ ప్రతిపాదించగా ఎంపీలందరూ ఆమోదించారు. మోదీ లాంటి వ్యక్తి దేశానికి ప్రధానిగా ఉండడం చాలా గొప్ప విషయమని అన్నారు రాజ్నాథ్ సింగ్. మోదీపై ప్రశంసలు కురిపించారు అమిత్ షా. మూడోసారి ఎన్డీఏ నేతగా మోదీ బాధ్యతలు చేపట్టడం చారిత్రాత్మకమని వెల్లడించారు. లోక్సభ ఎన్నికల్లో గెలిచిన ఎంపీలకు అభినందనలు తెలిపిన అమిత్ షా రాజ్నాథ్ సింగ్ ప్రతిపాదనలకు తాను పూర్తిగా మద్దతిస్తున్నట్లు స్పష్టం చేశారు. రాజ్నాథ్ సింగ్ ప్రతిపాదనకు అమిత్ షాతో పాటు నితిన్ గడ్కరీ కూడా ఆమోదం తెలిపారు. ఎన్డీఏ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న సందర్భంగా ప్రసంగించిన నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు మద్దతు తెలిపినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. లక్షలాది మంది కార్యకర్తలు ఎండవేడిని పట్టించుకోకుండా పార్టీ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డారని మోదీ ప్రశంసించారు. పార్లమెంటు వేదిక నుంచి పార్టీ కార్యకర్తలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని వెల్లడించారు మోదీ. తమను గెలిపించిన ప్రజలకు ఎంత కృతజ్ఞతలు తెలిపినా తక్కువే అని పేర్కొన్న మోదీ ఎన్నికల్లో విజయం సాధించి ఇక్కడి వరకు వచ్చిన నేతలందరికీ అభినందనలు తెలిపారు. ఇంతమంది కీలక నేతలకు ఆహ్వానం పలికే అవకాశం రావడం ఆనందంగా ఉందన్న మోదీ ఎన్నికలకు ముందు కూటమి కట్టి విజయం సాధించడం చరిత్రాత్మకమని స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమి 4వ ప్రయాణానికి సిద్ధమైందని వెల్లడించిన మోదీ నమ్మకమనే బంధమే తమ కూటమిని కలిపి ఉంచిందని స్పష్టం చేశారు. దేశంలోని 22 రాష్ట్రాల్లో ఎన్డీఏకి ప్రజల మద్దతు లభించడం గొప్ప విషయమని మోదీ అభిప్రాయపడ్డారు. ఇవి తనకు భావోద్వేగ క్షణాలు అని వెల్లడించారు. ఆదివాసీలు ఎక్కువగా ఉన్న 10 రాష్ట్రాల్లో 7 రాష్ట్రాల ప్రజలు ఎన్డీఏకి మద్దతును ఇచ్చారని ఆనందం వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమిలో ఏ పార్టీ అయినా పక్షపాతం ఉండదని, అందరూ తనకు సమానమే అని తేల్చి చెప్పారు మోదీ. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ఓవైపు ఎన్డీఏ కూటమి నేతలపై ప్రశంసలు కురిపించిన మోదీ మరోవైపు కాంగ్రెస్కు చురకలంటించారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎంత తొందరగా ప్రభుత్వం ఏర్పాటు చేసిందో అంతే త్వరగా ప్రజల నమ్మకాన్ని కూడా కోల్పోతుందని మోదీ విమర్శించారు. లోక్సభ ఎన్నికల్లో కర్ణాటక, తెలంగాణలోనూ ఎన్డీఏకు భారీ మద్దతు లభించిందని వెల్లడించారు. అయితే ఎన్నికల్లో ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేసిన ప్రతిపక్షాలకు చురకలంటించారు మోదీ. కాంగ్రెస్ 10 ఏళ్లలో కనీసం 100 సీట్లు కూడా సాధించలేకపోయిందని ఎద్దేవా చేశారు. జూన్ 4వ తేదీన ఫలితాలు వచ్చాక ప్రతిపక్షాలు ఈవీఎంలను ప్రశ్నించడం మానుకున్నాయని సెటైర్లు వేశారు. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం ప్రజలు ఇచ్చిన తీర్పు అని తేల్చి చెప్పారు మోదీ. ఎన్డీఏ 3.0 ప్రభుత్వంలో తీసుకునే అన్ని నిర్ణయాల్లో ఏకాభిప్రాయం ఉండేలా కృషి చేస్తానని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఎన్డీఏ కేవలం అధికారం కోసం మాత్రమే ఏకమైన కూటమి కాదని, నేషన్ ఫస్ట్ అనే సిద్ధాంతానికి కట్టుబడి ఉందని అన్నారు. నేషన్ ఫస్ట్ అనే సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న ఆర్గానిక్ కూటమి ఎన్డీఏ అని అభివర్ణించారు. దేశ చరిత్రలో ఎన్డీఏనే అత్యంత విజయవంతమైన కూటమి అని మోదీ అన్నారు. రాబోయే 5 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో సుపరిపాలన, అభివృద్ధి, నాణ్యమైన జీవితం అనే అంశాలపైనే ప్రధానంగా దృష్టి సారిస్తామని తెలిపారు. 2024 లోక్సభ ఎన్నికల ఫలితాలు ఎన్డీఏ కూటమికి గ్రాండ్ విక్టరీగా తాను భావిస్తున్నట్లు స్పష్టం చేసిన మోదీ తాము దేశాన్ని అన్ని రంగాల్లో మరింత ముందుకు తీసుకువెడతామని హామీ ఇచ్చారు. ఎన్డీఏ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన మోదీ ఎన్డీఏకు విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. రాబోయే 5 ఏళ్ల ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో దేశ ప్రజలకు సుపరిపాలన అందిస్తామని స్పష్టం చేశారు మోదీ.